ట్రంప్ ఇండియాకు వచ్చిండని ముద్దుగా ముగ్గులేసిర్రు. ఆయన కమ్మగా తింటాడని గారెలు కూడా వేసిర్రు. ట్రంప్ మన ఇండియా దోస్తు అని సాటింపు కూడా వేసిర్రు. విగ్రహాలు పెట్టిండ్రు. ట్రంప్ గెలవాలని మస్తు పూజలు చేసిర్రు. పిలిచి పిల్లనిస్తే కులం లేదని లేచిపోయినట్టు మనం గింత మర్యాద ఇస్తే మనకు రిటర్న్ గిఫ్ట్ కింద బాగానే గిఫ్ట్లు ఇస్తున్నాడు ట్రంప్ కాక. సుట్టదాగేటో నిడిచిపెడితే పొగాకు నవ్వులేటోడు దొరికిండు అన్నట్టు కమలా హ్యారీస్ అయితే కమ్యూనిస్ట్ ఉన్నది, మన ఇండియాకి ఏం సాయం చేయదు. అదే ట్రంప్ గెలిస్తే మన ఇండియాకు మస్తు సాయం ఉంటాడని ట్రంప్ను నెత్తి మీద పెట్టుకుని ఊరేగిర్రు మన దేశంలో కొంతమంది ట్రంప్ భక్తులు. ఇక పెద్ద మనిషి గెలవాలని ఏకంగా హోమాలు వ్రతాలే చేసిర్రు. కుండవలిగినాక కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు రెండోసారి గెలవంగానే కాక అసలు బుద్ధి చూపిస్తున్నాడు. అమెరికాలో ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ అటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, ఇక వాళ్ళంతా భారతదేశం వాళ్ళకు అసలే నౌకర్లు ఇవ్వద్దు, వాళ్ళను దగ్గరికే రానియొద్దు అన్నట్టు వార్నింగులు ఇస్తున్నాడు. ఇట్లా ఇండియాకు విలిసి ఇంట్లో మనిషి లెక్క మర్యాద చేసి తోలినాం మనం. ఇక ఇవాళ ఆయనేమో గిట్ల బుద్ధి చూపించబట్టే. కాకుంటే మనం మొదటిసారి మిత్ర దేశంగా ఉన్నాం కాబట్టి కొద్దిగా మంచి మాట కొద్ది మాట్లాడాలి కదా. కానీ అది ఇడిచిపెట్టి పాకిస్తాన్ను ఇండియాను ఒకటే జతగట్టి మాట్లాడుతున్నాడు. ఈ నడుమ ఏడ మాట్లాడినా. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్కే వంత వాడుకుంటా మన ఇండియాను అలకదక్కువ చూస్తున్నాడు. ఎవరికైనా వాళ్ళ దేశమే ఫస్ట్, ఆ తర్వాతనే ఏదైనా కావచ్చు. అమెరికోళ్ళకే నౌకర్లు ఇవ్వాలి, అమెరికల్నే కంపెనీలు పెట్టాలి, అమెరికోళ్ళనే దగ్గర తీయాలని అమెరికా ప్రెసిడెంట్గా ఆయన అనొచ్చు. దానికో తరీకా ఉంటుంది కదా. రీతి రివాయి లేకుండా మిత్ర దేశంగా ఉన్న భారత్ మీద ఇట్లా నోరు వారేసుకున్నాడు ఎంతవరకు కరెక్ట్ అన్నది ట్రంప్కే తెలవాలని చాలా మంది అనుకోబట్టిరు. మొన్నటికి మొన్న యాపిల్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఫోన్లు తయారు చేయొద్దని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు. ఇండియా రష్యా నుంచి సమురు కొనొద్దని మనల్ని బెదిరిస్తున్నాడు. పన్ను తగ్గియకుంటే శాంక్షన్లు వేస్తామని మన మీదనే రూఆప్ చేస్తున్నాడు. ఇక ఆయన చెప్పినట్టు ఆడితేనేమో మంచి దేశం అట, లేదంటే ఈ తీరులో పాలిపగ లెక్క పగ పెట్టుకుంటున్నాడని అనుకోబట్టిరు ట్రంప్ వ్యవహారం చూస్తున్న వాళ్ళంతా.